నగరంలో ఎస్సీ బాలికల హాస్టల్లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు కలకలం రేపాయి. ఈ మేరకు ఉదయం 6 గంటలకు ఏసీబీ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు హాస్టల్కు వెళ్లగా తాళం వేసి ఉంది. తాళం తీసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. అధికారులు మీడియాను సైతం లోపలికి అనుమతించడం లేదు. లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చివరికి సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీపీ డీఎస్పీ జగదీష్ చందర్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టరు ఈ బాత్రూమ్ కానీ క్లీనింగ్ కానీ పరిసరాలు అన్నీ చెక్ చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ స్టోరేజ్, తర్వాత ఫుడ్ కుకింగ్, వంటగది, తర్వాత ఆడిటర్ రికార్డ్స్, అంటే ఈ హాస్టల్కు శాంక్షన్ అయిన బడ్జెట్ ఎంత ఖర్చు పెడుతున్నారో అవన్నీ వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి మాకు రిపోర్ట్ ఇచ్చారు. మేము కూడా మా అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఈ హాస్టల్లో 51 మంది రిజిస్ట్రేషన్ చేశారు. ఫిజికల్గా చెక్ చేస్తే ఓన్లీ 25 మెంబర్సే ఈరోజు అటెండ్ అయ్యారు. వారికి ఫుడ్ ప్రిపేర్ చేశారు. మార్నింగ్ టిఫిన్ కిచిడి చేశారు. తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని స్కూల్కి వెళ్ళారు. ఈవినింగ్ మళ్ళీ వచ్చారు. వాళ్ళకు ఈవినింగ్ డిన్నర్ పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారని తెలిసింది. హాస్టల్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండాలి. వారితో పాటు స్టాఫ్, తర్వాత వార్డెన్ గారు కూడా ఉండాలి. అది కూడా ఒకటి డీవియేషన్ ఉంది, ఎవరు ఉండలేరు. మార్నింగ్ మేము వచ్చినప్పుడు కూడా లాక్ చేసి ఉన్నాయి. మేమే పిలిపించి లాక్ ఓపెన్ చేశాము. తర్వాత అడ్మిషన్ రిజిస్టర్ లేదు, మెయింటైన్ చేస్తలేరు. తర్వాత మిగతా రిజిస్టర్లు కూడా కొన్ని సగం అప్డేట్ చేశారు, సగం చేయలేదు. ఈ స్టోర్ రూమ్లో ఈ ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు. దాంట్లో